ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా నారాయణమూర్తిని చూసి సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఆయన మీద సినిమా తీశాడు, ఆయన యూనివర్సిటీ సినిమా. అందులో లీకేజ్ గురించి లక్షల మంది విద్యార్థులు ఎంత బాధపడ్డారో ఒక సందేశాత్మక సినిమా తీశాడు. దాన్ని ప్రీవ్యూ చూసా. ఆయన ఏమంటున్నాడు, నాకే గవర్నమెంట్ సహాయం అక్కర్లేదు చెప్పాడు. అలా నారాయణమూర్తిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకునేటువంటి వాళ్ళకి మీరందరికీ రాయితీలు ఇస్తారా? రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి కూడా ఏటా పవన్ కళ్యాణ్ సినిమా కానీ, లేకపోతే బాహుబలికి కానీ, పుష్పకి కానీ ఇట్లాంటి వాటికి రైతు ఇవ్వడం ఏంటి? వాళ్ళు డబ్బులు పెంచుకోమని బ్లాక్లో అమ్ముకోమని పర్మిషన్ ఇవ్వడం ఏంటి? ఇది ఒక దివాళా రాజకీయం తప్ప ఇంకోటి కానీ కాదు. ఇలాంటి పద్ధతికి ప్రజలు అసహించుకుంటారు. సినిమా ఏమైనా సందేశాత్మక ఇచ్చారేమన్నా? వాళ్ళు సందేశాత్మక సినిమా ఇచ్చిన మీకు సహాయం చేయడం లేదు. చెడు సందేశాన్ని పంపించేటువంటి ఎర్ర సందేశాన్ని అమ్ముకోండి, ఇంకొకటి బ్లాక్మెయిల్ చేసుకోండి, క్రైమ్ రిలీజ్ చేసుకోండి, కొట్టుకోండి, చంపండి అనేటువంటి ఒక హింసాత్మక సందేశంలో ఇచ్చేటువంటి సినిమాలకు మీరు రాయితీలు ఇస్తూ సమాజానికి ఉపయోగపడే సందేశం వాళ్ళకి మీరు సహాయం చేయకపోవడం అంటే ఇలా దివాళా రాజకీయ విధానం అవలంబిస్తున్నారు. సిగ్గుకు తల ఉంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా నారాయణమూర్తిని చూసి సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఆయన మీద సినిమా తీశాడు, ఆయన యూనివర్సిటీ సినిమా. అందులో లీకేజ్ గురించి లక్షల మంది విద్యార్థులు ఎంత బాధపడ్డారో ఒక సందేశాత్మక సినిమా తీశాడు. దాన్ని ప్రీవ్యూ చూసా. ఆయన ఏమంటున్నాడు, నాకే గవర్నమెంట్ సహాయం అక్కర్లేదు చెప్పాడు. అలా నారాయణమూర్తిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకునేటువంటి వాళ్ళకి మీరందరికీ రాయితీలు ఇస్తారా? రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి కూడా ఏటా పవన్ కళ్యాణ్ సినిమా కానీ, లేకపోతే బాహుబలికి కానీ, పుష్పకి కానీ ఇట్లాంటి వాటికి రైతు ఇవ్వడం ఏంటి? వాళ్ళు డబ్బులు పెంచుకోమని బ్లాక్లో అమ్ముకోమని పర్మిషన్ ఇవ్వడం ఏంటి? ఇది ఒక దివాళా రాజకీయం తప్ప ఇంకోటి కానీ కాదు. ఇలాంటి పద్ధతికి ప్రజలు అసహించుకుంటారు. సినిమా ఏమైనా సందేశాత్మక ఇచ్చారేమన్నా? వాళ్ళు సందేశాత్మక సినిమా ఇచ్చిన మీకు సహాయం చేయడం లేదు. చెడు సందేశాన్ని పంపించేటువంటి ఎర్ర సందేశాన్ని అమ్ముకోండి, ఇంకొకటి బ్లాక్మెయిల్ చేసుకోండి, క్రైమ్ రిలీజ్ చేసుకోండి, కొట్టుకోండి, చంపండి అనేటువంటి ఒక హింసాత్మక సందేశంలో ఇచ్చేటువంటి సినిమాలకు మీరు రాయితీలు ఇస్తూ సమాజానికి ఉపయోగపడే సందేశం వాళ్ళకి మీరు సహాయం చేయకపోవడం అంటే ఇలా దివాళా రాజకీయ విధానం అవలంబిస్తున్నారు. సిగ్గుకు తల ఉంచుకోవాలి.